ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్తుత హెచ్చింపు నామములు మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. దేవుని కృపా మహిదాచార్యాన్ని బట్టి మీ అందరూ కులస్థాన్ని మేము తలుస్తున్నాం. అలాగే దేవుని కృపను బట్టి దేవుడు మరి మాకు కూడా మరి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఈ రీతిగా మరొకసారి ఈ వాక్యం ద్వారా మీతో సంభాషించడానికి, మీ సన్నిధికి రావటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, మనం ఈ క్లాసులో యేసుక్రీస్తు దేవునికి నరులకు మధ్యవర్తి. గత క్లాసులో మనం ఏం నేర్చుకున్నాం అంటే యేసుక్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అనేసు మరి ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవుని సముఖాన్ని కనపడటానికి పరలోకానికి వెళ్ళాడు అంటాడు. అయితే పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు మరి అక్కడ ఏం పని చేస్తున్నాడు అంటే అక్కడ కూడా మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఎవరెవరికి అంటే ఇక్కడ యేసుక్రీస్తు దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికి నరులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు పరలోకంలో ఇప్పుడు మన కోసం పని చేస్తా ఉన్నాడు. ఆయన ఇంకా పని చేస్తానే ఉన్నాడు. ఈ లోకానికి వచ్చాడు. నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? నా తండ్రి పని నెరవేర్చటం, మరి దానిని తుదం ముట్టించటమే నాకు ఆహారమై ఉందని యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన పగలున్నంత వరకు తండ్రి క్రియలు జరిగించాలనేసి యేసుక్రీస్తు చెప్పాడు. ప్రియులారా, ఆలోచించండి. మరి మృతి పొంది సెలవులో మృతి పొంది సమాధి 3వ దినాన సమాధిలోంచి లేచి మరి పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఏం చేస్తా ఉన్నాడు? ఆయనకేం పని లేదా? పని ఉంది. పని పెట్టుకున్నాడు మన కోసం. మనకేం పని లేదు. ఏ పని లేకుండా తిరుగుతున్నాం. దేవుడు మనకు అప్పగించిన పని ఏంటో మనకు అర్థం కావట్లా. మనం ఏం పని చేయాలో అర్థం కావట్లా. ఈ లోకానికి వచ్చి మరి ఈ లోకంలో చిక్కుకుపోయేటటువంటి పరిస్థితి. శరీర దురాశలకి, శరీర కోరికల్ని మరి తీర్చుకుంటానికే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. కానీ దేవుని చిత్తాన్ని, తండ్రి ఇష్టాన్ని మరి నెరవేర్చడానికి, జరిగించటానికి మరి మనం పూనుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి. మన జ్ఞాపకం చేసుకుంటానికి, మన కోసం విజ్ఞాపన చేయటానికి తండ్రి దగ్గర యేసుక్రీస్తు మరి మధ్యవర్తిగా ఉన్నాడంట. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తిను ఒక్కడే అంట. చూద్దాం ప్రియులరా, యేసుక్రీస్తు దేవునికి నరులకు మధ్యవర్తి. వచనాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఏమనుందా? 15వ వచనంలో, 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తిను ఒక్కడే. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తిను ఒక్కడే అనేసి మొదటి తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో రాయబడింది. 2వ అధ్యాయంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తిను ఒక్కడే అనేసి ఉంది. దేవుడు ఒక్కడే అంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అంటే దేవుడు ఒక్కడే అంటే దేవుడు ఒక్కడేనా? కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ఎవరెవరికి మధ్యవర్తి? దేవుడు ఒక్కడికేనా, లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారా అనే దాని గురించి మనం ఆలోచిస్తే ఎవరికి కాదు. ఆయన దేవుడికిను నరులకి మధ్యవర్తిగా ఆయన ఉన్నట్లుగా లేఖనాలని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనంలో మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాదు కానీ అంటాడు. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాదు, ఇంకెవరికో మధ్యవర్తి కాదు. దేవుడు ఒక్కడే అంటే దేవునికి ఒక్కడికే మధ్యవర్తి. దేవునికి ఇంకెవరెవరికి మధ్యవర్తి? ఎవరెవరికి మధ్యలో ఉన్నాడు? నరులకు మధ్యవర్తి. దేవుడు కాకుండా నరులకు ఇంకొకరికి ఎవరికో మధ్యవర్తి కాదు ఆయన. అదే చెప్తున్నాడు. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాదు. దేవుడు ఒక్కడే అంటే దేవునికి ఒక్కడికే మధ్యవర్తి. దేవునికి నరులకు మధ్యవర్తి యేసుక్రీస్తు. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే హెబ్రీ పత్రిక
5వ అధ్యాయం 10వ వచనంలో ఎవరి కోసం మధ్యవర్తిగా చేస్తున్నాడు, ఎవరి కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు అనంటే ఎబ్రి పత్రిక 5:10లో తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. విధేయులైన వారికి నిత్య రక్షణ పొందటానికి యేసుక్రీస్తు కారకుడు అయ్యాడు. తనకు విధేయులైన వారికి నిత్య రక్షణ కలగటానికి యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. అలాగే ప్రియులారా ఒకసారి ఆలోచించండి. హానోకు పరలోకానికి ఎక్కిపోయాడని, హానోకు దేవునితో నడుస్తూ పరలోకానికి వెళ్ళిపోయాడని మన ప్రియులు చెప్తున్నారు కదా. మరి చెప్తుంటే ప్రియులారా, హానోకు దేవునితో నడుస్తూ పరలోకానికి వెళ్ళినట్లా దేవుడు మరలా యేసుక్రీస్తుని ఈ లోకంలో ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వదించబడిన అబ్రహాముకి వాగ్దానం ఎందుకు చేయవలసిన అవసరం ఉంది? ఆల్రెడీ హానోకు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు అబ్రహాంకి ఎందుకు వాగ్దానం చేయాల్సిన అవసరం ఉంది? వెళ్ళిపోయాడు కదా ఆల్రెడీ. ఒకసారి మనం ఆలోచించొద్దా? ఆలోచించాలి ప్రియులారా, ఆలోచించాలి. ఇక్కడ మనం ప్రియులారా మనం చూద్దాం. ఇంకేంటంటే క్రీస్తు కంటే ముందుగా హానోకు పరలోకానికి వెళ్ళి ఉంటే దేవుడు మరలా అబ్రహామునకు క్రీస్తుని గురించి వాగ్దానం చేసేవాడు కాదు. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాబట్టి. లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడినని దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేయవలసిన అవసరం ఉందా? ఆల్రెడీ హానోకు వెళ్ళిపోయాడు కదా. ఒకసారి ఆలోచించండి. హానోకు వెళ్ళిపోతే అబ్రహాంకు వాగ్దానం చేయవలసినటువంటి అవసరం ఉండేది కాదు. క్రీస్తు కంటే ముందుగా హానోకు పరలోకానికి ఎక్కిపోలేదు గనుక దేవుడు అబ్రహాము క్రీస్తుని గురించినటువంటి వాగ్దానం చేశాడు. చూద్దాం ప్రియులారా, ఏం చేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి మధ్యవర్తిగా ఏం చేస్తా ఉన్నాడు? మృతుల్లోండి తిరిగి లేచిన యేసుక్రీస్తు, తండ్రి కుడిపార్శానికి వెళ్ళిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడిగా ఉన్నాడు. ఒక్కడే ఆయన క్రీస్తు యేసున్నాడు. ఆ క్రీస్తు యేసున్నాడు ఏం చేస్తా ఉన్నాడు? రోమా పత్రిక 3వ అధ్యాయం 34వ వచనములు మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లోండి లేచిన వాడును, దేవుని కుడిపార్శాన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. ఇక్కడ మనం చూడండి, మృతుల్లోండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? దేవుని కుడిపార్శాన ఉన్నాడు. దేవుని కుడిపార్శాన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మధ్యవర్తి, మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన రక్షణ కోసం మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరికి అంటే తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు మరి మధ్యవర్తి. దేనికంటే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1-2 వచనాల్లో అక్కడ మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమని రాయబడి ఉందో ఒకసారి ఆలోచిద్దాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటికే ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అంటే అడ్వకేట్. మన తరపున తండ్రికి విజ్ఞాపన చేయటానికి, తండ్రిని వేడుకుంటానికి. ఒకసారి ఆలోచించండి. నీకు అడ్వకేట్లు, ఈ లోకంలో అడ్వకేట్లు చాలా మంది ఉన్నారు, కానీ శరీరానికి సంబంధించినటువంటి శిక్షణలు తప్పించడానికి, లేకపోతే శరీరాలకి సంబంధించినటువంటి రక్షణ కల్పించటానికి అడ్వకేట్లు చాలా మంది ఉన్నారు, కానీ ఆత్మను రక్షించే అడ్వకేట్ ఒక ఆయన ఉన్నాడంట. ఆయన ఉత్తరవాది, తండ్రి దగ్గర ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనకు దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు. అలాగే 2వ వచనం కూడా చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. అయితే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, లోకమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకి శాంతికరమై ఉన్నాడంట. మన పాపాలకి మాత్రమే కాదు, సర్వలోక పాపాలకి కూడా శాంతికరమై ఉన్నాడు. సర్వలోక పాపాల కోసం యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చాడు. యేసుక్రీస్తు సిలువలో రక్తం అందరి కొరకు, కొంతమంది కోసమే కాదు, కొందరి కోసం కాదు, అందరికి, సర్వలోక పాప క్షమాపణ కోసం, సర్వలోక పాపముల కొరకు లేకపోతే సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అనేసి లేఖనం రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి అది
మరి యేసుక్రీస్తు విషయము విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు తండ్రి దగ్గర? మధ్యవర్తి ద్వారా, ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారు పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, ఈయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. మనం క్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు, డైరెక్ట్ తండ్రికే చేస్తున్నారు. ఆ ప్రార్థన పరలోకానికి వెళ్దాం, తండ్రి సన్నిధికి వెళ్దాం. మధ్యవర్తి ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత. మాట చేత కానీ క్రియల చేత కానీ మీరేమి చేసినో ప్రభు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేసి లేఖనాల్లో రాయబడింది. క్రీస్తు ద్వారా, ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరు? మధ్యవర్తి. క్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి మనం, క్రీస్తు ద్వారా, ఎందుకంటే తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేస్తానికి ఆయన నిరంతరము జీవించుతున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తి గలవాడై ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మధ్యవర్తి. ఎవరెవరికి మధ్యవర్తి? దేవునికి నరులకి మధ్యవర్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఏలియాను గూర్చినటువంటి గూర్చి కూడా మనం లేఖనాల్ని పరిశీలన చేస్తే ఏలియాను గురించి కూడా మనం లేఖనాల్ని పరిశీలన చేద్దాం. ఏలియా కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. మనకు అర్థమైంది. ఏలియా కూడా పరలోకం ఎక్కిపోలేదని మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే మన ప్రియులు అనుకున్నట్టు ఏలియా యేసుక్రీస్తు కంటే ముందుగా పరలోకానికి వెళ్ళి ఉండినలా పిలువబడిన వారి నిత్య స్వాస్థ్యముల గురించిన వాగ్దానం పొంది నిమిత్తము ఏలియాలో ఆ వాగ్దానం ఏలియాలో నెరవేరాలి. కానీ అట్లు జరగలేదు. హెబ్రీ పత్రిక 9:15 కూడా ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధము నుండి మోచన కలుగుటకు యేసుక్రీస్తు, ఆయన అంటే యేసుక్రీస్తు మరణము పొందినందున పిలువబడిన వారికి నిత్య స్వాస్థ్యముల గురించి వాగ్దానం పొందిన నిమిత్తం ఆయన కొత్త నిబంధనకి మధ్యవర్తి అయి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. ఒకవేళ ఈ వాగ్దానం ఏలియాలో నెరవేరిందా? అలా నెరవేరుంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఉండేదే కాదు. సిలువ వేయబడవలసిన అవసరం ఉండేదే కాదు. పునరుద్ధానము పొందవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే అంతకంటే ముందే వెళ్ళిపోయాడని వేరు చెప్తున్నారు. కాబట్టి ఆయన రావాల్సిన అవసరం. ఆయన ఎందుకు వచ్చాడంటే ఏలియా పరలోకానికి ఎక్కిపోలేదు, హానోకు పరలోకానికి ఎక్కిపోలేదు. మట్టి కట్టెలతో కానీ చచ్చి కానీ లేకపోతే అక్షయ శరీరాలతో కానీ పరలోకానికి వెళ్ళలేదు. నిత్య స్వాస్థ్యముల గురించి వాగ్దానము పొంది నిమిత్తము యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి. ఆయన మరి అందరి కోసం పాప విమోచన కోసం, మరి అందరి కోసం ఆయన సిలువలో రక్తం చిందించాడు. అలా ఒకవేళ ఏలియా కానీ హానోకు కానీ పరలోకానికి వెళ్ళిపోయి ఉంటే అలాంటి యేసుక్రీస్తు లోకానికి రావాల్సిన అవసరం ఉండేది కాదు. పరలోకానికి వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు. తండ్రి కుడిపార్శ్వాన కూర్చుండవలసిన అవసరం ఉండి దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండవలసిన అవసరం ఉండేదే కాదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మాత్రమే మృతుల్లో ఉండి తిరిగి లేచాడు. క్రీస్తు కంటే ముందుగా ఫలానా వాళ్ళు పరలోకం వెళ్ళిపోయారని కానీ చెప్పడం అనేది లేఖనానికి విరుద్ధమైంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి ఉన్నాడు. పై సంగతులన్నీ పరిశీలించిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, మృతుల పునరుద్ధానము అనే ఈ కార్యములన్నీ కూడా యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా క్రీస్తులోనే నెరవేరినవే కానీ హానోకు ఏలియాల్లో నెరవేరలేదు. మృతుల పునరుద్ధానం అనేది క్రీస్తు ద్వారా క్రీస్తు నందే నెరవేరింది. యేసుక్రీస్తే మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడు. అలాగే మృతుల పునరుద్ధానం పొందబో వారిలో కూడా యేసుక్రీస్తు మొదటివాడు. ఒకవేళ యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానం పొంది పరలోకానికి వెళ్ళక ముందే హానోకు ఏలియాల పరలోకానికి వెళ్ళి ఉంటే హానోకు పరలోకానికి వెళ్ళిన వారిలో మొదటివాడు అయ్యేవాడు, దేవునికి నరులకు మధ్యవర్తి అయ్యేవాడు. కానీ అలా జరగలేదు. మృతుల పునరుద్ధానము పొందిన వారిలో మొదటివాడు యేసుక్రీస్తు. మొదటివాడు యేసుక్రీస్తు. పరలోకానికి ఎక్కిపోయిన వారిలో కూడా మొదటివాడు యేసుక్రీస్తు. కనుక హానోకు ఏలియాలు ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు.
పరలోకానికి అసలు ఎక్కిపోరు అని చెప్పట్లా, ఇంకా ఎక్కిపోలేదు, ఎక్కిపోతారు వాళ్ళు, ఎక్కిపోతారు, ఇంకా ఎక్కిపోలేదు. కాబట్టి ప్రియులరా, ప్రశ్న ఏంటంటే అయి అయితే నేటి క్రైస్తవ సమాజంలో ఈ అసత్య బోధ ఎందుకు ప్రబలిపోతుంది? చాలామంది 80 మంది క్రైస్తవులు ఆనుకు దేవునితో నడుస్తూ పరలోకం వెళ్ళిపోయాడని, ఏలియా అగ్ని రథాల మీద అగ్ని గుర్రాల మీద పరలోకం వెళ్ళిపోయాడని చెప్తా ఉన్నారు. ఈ అసత్య బోధ ఎందుకు ప్రబలుతుందంటే మన ప్రియ అబద్ధ బోధకులు ఈ సత్యమును పరిశీలించే అవసరం లేదు. సత్యాన్ని పరిశీలించే అవసరం లేదు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి జీవనోపాధికి వస్తే సరిపోద్ది, పరిశీలన అవసరం లేదు. పావు కిలో వంకాయలు కొనాలంటే పరిశీలన చేస్తారు. కానీ మా ఆత్మని నిత్యాన్ని జీవంలోనికి నడిపించేటటువంటి వాక్యాన్ని పరిశీలన చేసే సమయం వాళ్ళకి దొరకట్లా, పరిశీలించే అవసరమే లేదు, అవసరం పోయింది. ఈ సత్యమును పరిశీలించే అవకాశము లేకపోయింది, వాళ్ళకి అవకాశం లేదు. ఈ సత్యమును పరిశీలించే సమయం కూడా వాళ్ళకి లేదు. అందుకే వారు సత్యాన్ని అసత్యమునకు మార్చుతున్నారు. ప్రియులారా, దైవ స్వరమేదో దెయ్యము స్వరమేదో గుర్తించండి, సర్వ సత్యాన్ని గ్రహించండి, మీరే ఆలోచించండి, మీరేమి చేయుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు? ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమును విజ్ఞాపన చేసేటటువంటి పరిస్థితి ఉంది. మృతుల్లోండి తిరిగి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. ఎవడైనా పాపము చేసిన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. దేవునికి నరులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తున్నాడు. కానీ హానోకు కాదు, ఏలియా కాదు. ఒకసారి ఆలోచించండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? పరలోకం వెళ్ళిపోయారు అంటే ఏం చేస్తున్నారు? దాని గురించి ఏమైనా ఉందా? దాని గురించి అంటే అక్కడికి వెళ్ళిపోయారంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఎవరి కోసం వెళ్ళారు? ఏం చేస్తున్నారు? దాని మర్మం ఏంటి? దాని రహస్యం ఏంటి? మీకేమైనా తెలుసుంటే చెప్పండి. ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇంకా ఈ సత్యాన్ని గురించినటువంటి ఇంకా ఎన్నో క్లాసులు ఉన్నాయి. ఇప్పుడే కంగారు పడద్దు. మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ మేము ఎవరిని కూడా తప్పు పట్టుకోవాలని కానీ, మీకే అసలేం తెలియదు మాకే తెలుసని మేము ఈ సత్యాన్ని మీ దగ్గర తీసుకురావట్లా. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా సర్వ సత్యాన్ని లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియపరచాలి అనే ఒక ప్రగాఢమైనటువంటి ఉద్దేశంతోనే ఈ సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మధ్యవర్తి దేవునికి నరులకి మధ్యవర్తి ఒకడే, కొత్త నిబంధనకి మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అనేసి గుర్తుంచుకోవాలి. ఒకవేళ హానోకు ఏలియాలు పరలోకి వెళ్ళిపోతే వాళ్ళు ఎవరెవరికి మధ్యవర్తులు మీరు చెప్పాలి. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.